మాధవ శర్మనయుండి ఈ చండాలాంగని వెనకాతలు తిరిగి నా జీవితం మొత్తం సర్వనాశనం చేసుకున్నానే అని ఎంతో బాధపడి వారిని అడిగాడు. మహాత్ములారా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడిగితే, నాయన మేమందరం కలిసి వెంకటాద్రికి వెళ్తున్నాం. ఆ యొక్క వెంకటాద్రి పైన వరాహస్వామి వారు ఉన్నారు. ఆ వెంకటాద్రి పైకి వెళ్ళాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. ఈ కృష్ణా పుష్కరాలు వచ్చాయి కాబట్టి ఇక్కడ స్నానం చేస్తూ ఇక్కడి నుంచి బయలుదేరి మేము వెంకటాద్రికి వెళ్తాం అని చెప్పి అన్నారు. అంటే అయితే నేను కూడా మీతో వస్తానని చెప్పి అన్నాడు. వచ్చి ఏం చేస్తావు నాయన అని చెప్పంటే, మీకు కావిడి మోస్తాను, అవసరమైతే మీకు వంట చేస్తాను, మీరు ఏది చేయమంటే కట్టెలు తీసుకొస్తాను, మీకు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను, మీతో పాటు వచ్చే అనుమతి నాకు ప్రసాదించండి అని చెప్పంటే, సరేలే ఎవరో లేకపోతే మనకు కూడా ఉపయోగపడతాడు రానిలే అని చెప్పి వాళ్ళు అనుమతించారు. అలా వాళ్ళ వెనకాతలు బయలుదేరాడు. అలా బయలుదేరి వారి వెనకాతలతో కలిసి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇప్పుడు పుణ్యాత్ములు ఎప్పుడు కూడా ఏం మాట్లాడతారండి? ఎల్లప్పుడూ భగవంతుడి గురించి, రామాయణము, భాగవతము, భగవద్గీత ఇటువంటి విషయాల కదా మాట్లాడతారు. అటువంటి గొప్ప గొప్ప విషయాలని కూడా మాట్లాడుతూ ఉంటే, అందుకనే సత్సంగము చాలా 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 గొప్పది మాట. ఈ సత్సంగము వల్ల మనకి తెలియకుండా మనలో మార్పు వస్తుంది. అనేక జన్మల్లో చేసినటువంటి పాపపు వాసనలన్నీ కూడా తొలగిపోయి మనలో మంచి మార్పు వచ్చి గొప్ప అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటిది ఈ సత్సంగము మాట. అందుకనే సత్సంగం ఎప్పుడూ చెయ్యాలి. ఆది శంకరాచార్యులు ఏం చెప్పారు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు. కాబట్టి సత్సంగం ఎప్పుడు కూడా చెయ్యాలి. అలా ఇతను సత్సంగం చేయడం వల్ల లోపల చాలా పరిణితి కలిగింది. చాలా ఆలోచన చేశాడు. ఎంత తప్పు చేశానని పశ్చాత్తాపము చెందాడు. పశ్చాత్తాపము చాలా అవసరం. తెలుసో తెలియకో అనేక తప్పులు చేస్తాం. గత జన్మల్లో ఏం తప్పులు చేసామో మనకు తెలియదు. ఈ జన్మలో కూడా అజ్ఞానము వల్ల, అహంకారం వల్ల తెలిసి కొన్ని, తెలియక కొన్ని, పొరపాట్లు కొన్ని, గ్రహపాట్లు కొన్ని, అనేక విధాలుగా మానవుడు తప్పులు చేయడము సహజమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో పశ్చాత్తాపము చెందాలి, పరమాత్ముణ్ణి ప్రార్థించాలి. అదొక్కటే పరిష్కారం. ఇతడు వాళ్ళ వెనకాతలు వెళ్తూ వారికి శుశ్రూషలు చేస్తూ, సేవలు చేస్తూ, కావిడ్లు మోస్తూ, కట్టెలు తీసుకొస్తూ, వారికి ఏది అవసరమైతే ఆ సేవలన్నీ చేస్తూ వారు చెబుతున్నటువంటి ఆ భాగవత కథలన్నీ వినడం మొదలుపెట్టాడు. అలా వినడం వల్ల తీవ్రమైనటువంటి పశ్చాత్తాపానికి గురయ్యాడు. అలా వీళ్ళందరూ కలిసి వారితో అనేక రోజులు ప్రయాణం చేసి స్వామి ఆ యొక్క కపిల తీర్థానికి వెళ్ళాడు. ఇప్పుడు మనం కపిలేశ్వర స్వామి వారి గురించి చెప్పుకున్నాం కదా, ఆ కపిల తీర్థానికి వెళ్ళాడు. ఆ కపిల తీర్థములో స్నానం చేశాడు. స్వామివారికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడు. కపిలేశ్వర లింగానికి పూజించాడు, ప్రార్థించాడు. వీళ్ళందరూ కూడా నాయన ఈ కపిల తీర్థములో స్నానం చేసిన తర్వాత పిండ ప్రదానం చెయ్యాలని చెప్పి వాళ్ళందరూ పిండ ప్రదానం చేయడం మొదలుపెట్టారు. ఇతని దగ్గర ఏముంది పిండ ప్రదానం చేయడానికి? అక్కడ ఏది అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గర నుండి తీసుకుని దాంతోనే పిండ ప్రదానం చేశాడు. పిండ ప్రదానం చేయగానే పితృదేవత అతనికి సాక్షాత్కరించారండి. పితృదేవతలు స్వయంగా అతనికి కనిపించారు. ఆశ్చర్యపోయాడు. ఎవరు మీరని చెప్పన్నాడు ఈ మాధవ శర్మ. అంటే ఒరే నాయన, మేము మీ పితృదేవతలమి, గత 12 సంవత్సరాలుగా నీవు ఆ చండాలాంగన స్త్రీ వెనకాతలు తిరిగి ప్రతి సంవత్సరం చేయాల్సినటువంటి పిండ ప్రదానాలు చేయడం మానేసేవు, అందుకని మేము అల్లాడిపోయామురా, ఇప్పుడు నువ్వు పిండ ప్రదానం చేసేవు, మాకు చాలా సంతోషముగా ఉందని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ దృష్టాంతాన్ని చూశారు. అక్కడ ఉన్నటువంటి జనక మహారాజు కూడా అక్కడికి వచ్చారండి. జనకుడు శతానందుల వారితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చి, ఏమిటి శతానంద, మనకి కూడా పొందినటువంటి అదృష్టాన్ని పొందేడేమిటి ఇతనని చెప్పంటే, అతడు ఎంత పశ్చాత్తాపంతో చేశాడో ఆ పితృదేవతలు అతనికి దర్శనాన్ని ఇచ్చారు. ఈ కపిల తీర్థం అంత గొప్పది అని చెప్పి శతానందులు కపిల తీర్థం యొక్క గొప్పతనాన్ని పూర్వం మనం చెప్పుకున్నటువంటి ఆ కపిల తీర్థం యొక్క గొప్పతనాన్ని అంతా చెప్పడం మొదలుపెట్టి, చెప్పిన తర్వాత అందరూ కలిసి ఆ వెంకటాద్రిపైకి నడుచుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టారు. ఆ వెంకటాద్రిపైకి ఎక్కుతూ ఉంటే ఇతడు లోపల విపరీతమైనటువంటి పశ్చాత్తాపం. ఆహా, ఎంత గొప్పవాడినయ్యుండి ఎంత పాపం చేశాను, ఎన్ని తప్పులు చేశాను, నా భార్య చంద్రరేఖని వదిలిపెట్టేసి ఈ చండాలాంగన వెనకాతలు తిరిగాను, ఎంత గొప్పవాడినయ్యుండి చివరికి పందులు మేపుకున్నాను, ఆ పందు మాంసం తిన్నాను, ఈ మద్యం అంతా కూడా సేవించాను, ఇలాంటి లేనిపోయిన పాపాలన్నీ కూడా చేశాను, సద్బ్రాహ్మణుడిగా పుట్టి ఇన్ని పాపాలు చేసేనే అని ఎంతో పశ్చాత్తాపముతో ఎక్కుకుంటూ వెళ్ళాడు మెట్లన్నీ కూడా.
పశ్చాత్తాపంతో ఎక్కాలి, లేదా భగవంతుని స్మరించుకుంటూ ఎక్కాలి. కానీ ఇప్పుడు కాలంలో ఏం చేస్తున్నాం మనం? ఫోన్లు మాట్లాడుకుని, సెల్ఫీలు తీసుకొని మనం కొండెక్కినటువంటిది మనము భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఎక్కామా, మిగతా వాళ్ళందరికీ ఈ అందాలన్నీ చూపించడానికి ఎక్కుతున్నామా? మనం ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆలయానికి వచ్చారనుకోండి, ముందు ఆలయంలో దేవుడికి నమస్కారం చేయరు, ముందు ఫస్ట్ రాగానే ఫోటో తీస్తారన్నమాట. ఫస్ట్ పని ఫోటో తర్వాత అయినా తీయొచ్చు. ఫస్ట్ ఆలయంలోకి వెళ్ళగానే ఏం చేయాలండి? నమస్కారం చేయాలి. నువ్వు ఏం పనికి వచ్చావు? ఇక్కడ ఫోటో తీయడానికి వచ్చావా, నమస్కారం చేయడానికి వచ్చావా? నమస్కారం చెయ్యాలి, ఆ భగవంతుని ప్రార్థించాలి, నీ కష్టాలు బాధలు ఏమైనా ఉంటే ఆయనకు చెప్పుకోవాలి. అది మానేసి ఫోటోలు తీసి ఈ ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో పెడతాడు. ఇది ఇప్పుడు మానవుడు చేసేది. అలా కొండపైకి ఎక్కేటప్పుడు ఆ పరమాత్ముడి యొక్క నామాన్ని చెప్పాలి. గోవింద 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 అనుకుంటూ గోవింద నామస్మరణ చేసుకుంటూ వెక్కాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులువాడ అనాథ రక్షక గోవింద గోవింద అనుకుంటూ గోవింద నామస్మరణతో కొండెక్కాలి. ఎక్కితే మనము తెలుసో తెలియకో అజ్ఞానం వల్ల, అహంకారం వల్ల, గ్రహపాట్ల వల్ల, పొరపాట్ల వల్ల చేసినటువంటి పాపాలన్నీ కూడా తగ్గిపోతాయి. పాప ప్రక్షాళన జరుగుతుంది, పరమాత్ముడు దివ్య అనుగ్రహాన్ని పొందుతాము. అది మానేసి మనము ఫోటోలు తీసుకొని ఫోన్లు మాట్లాడుకుని ఎక్కితే మనకి 100% రావాల్సిన ఫలితము 10%, 20% వస్తుంది. చూడండి, అంటే ఎక్కి కూడా ఆ గొప్ప ఫలితాన్ని తక్కువ శాతం పొందిన వాళ్ళం అవుతాము. రాకుండా పోదు, తక్కువ శాతం వస్తుంది. అదే మనం నామస్మరణ చేసుకుంటూ ఎక్కితే 100కి 100% వస్తుంది, ఒక 80%, 90% అయినా వస్తుంది. అది మనం గుర్తెరగాలి. ఇతడు పశ్చాత్తాపంతో ఎక్కాడు. అలా ఎక్కుతూ ఉంటే ఆ పరమాత్ముడి యొక్క దివ్య అనుగ్రహము చేత అతడికి వాంతుల రూపములో చాలా వరకు పాపము కపిల తీర్థములో స్నానం చేయడంతోనే అతడి పాపమంతా ప్రక్షాళన అయిపోయింది. ఇంకా కొద్దిపాటి శేషం మిగిలిపోతే అతడికి వాంతులు అవుతూ ఆ పాపమంతా కూడా వాంతుల రూపంలో పోయిందంట. చూడండి, అలా అతను పైకి ఎక్కాడు. పైకి ఎక్కిన తర్వాత స్వామి పుష్కరంలో స్నానము చేశాడండి. ఇంకా స్వామి పుష్కరుని యొక్క గొప్పతనాన్ని నిన్నటి రోజు మీకు చెప్పాను కదా. సాక్షాత్తు సరస్వతి సకల తీర్థములు కూడా వచ్చి అందులో కలుస్తాయి కాబట్టి మహాపవిత్రమైనటువంటిది స్వామివారి పుష్కరిణి. ఆ పుష్కరంలో స్నానము చేశాడు. స్నానము చేయగానే బ్రహ్మదేవుడు, రుద్రుడు, దేవతలందరూ కూడా అతనికి దర్శనం ఇచ్చారంటండి. ఎవరికి? మాధవ శర్మకి. ఒకానొకప్పుడు చండాలాంగన స్త్రీ వెనకాతలు తిరిగి పందులు కాసుకుని ఆ పందులు మందని పెంచుకుని ఈ పిల్లల్ని పెంచుకుంటున్నటువంటి మాధవ శర్మకి కపిల తీర్థములో స్నానము చేసి, స్వామి పుష్కరంలో స్నానము చేసి, ఈ 7 కొండలు కూడా నడుచుకుని పశ్చాత్తాపముతో గోవింద నామస్మరణ చేసుకుని పశ్చాత్తాపముతో ఎక్కడము వల్ల అతడికి ఆ యొక్క బ్రహ్మదేవుడు, రుద్రుడు, దేవతలు అందరూ కూడా ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయాడు. నాయనా మాధవ శర్మ, నీవు కారణ జన్ముడివి. భగవంతుడు ఒకానొక గొప్ప దివ్య సంకల్పముతో నిన్ను భవిష్యత్తులో అతడికి మామగారిగా ఎంచుకున్నారు. నువ్వు నీ దేహాన్ని ఈ స్వామి పుష్కరంలో ఈ దేహాన్ని వదిలిపెట్టేసి నీవు తర్వాత ఎవరిగా పుడతావంటే ఆకాశరాజుగా పుడతావు. ఆ ఆకాశరాజుగా పుట్టి నీకు పద్మావతీదేవి కుమార్తెగా జన్మిస్తుంది. ఆ పద్మావతీదేవిని ఆ శ్రీమన్నారాయణమూర్తికిచ్చి నీవు స్వామివారికి మామవవుతావని చెప్పారండి. ఒక్కసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. ఎక్కడ మాధవ శర్మ, ఎక్కడ ఆకాశరాజు? చూడండి, అంటే ఆ వెంకటాద్రి అంత పవిత్రమైనటువంటిది మాట. ఆ వెంకటాద్రి పైకి అజ్ఞానము వల్ల, అహంకారము వల్ల, తెలుసో తెలియకో గ్రహపాట్లు పొరపాట్లు పాపాలు చేసినటువంటి వాడు ఎంత మహాపాపాత్ముడైనప్పటికీ స్వామివారి యొక్క ఆ యొక్క 7 కొండలు కూడా ఎక్కితే కాయిక తపస్సు, నడుచుకుంటూ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నడుచుకుంటూ ఎక్కితే దాన్ని కాయిక తపస్సు అని చెప్పన్నారు. అలా నడుచుకుంటూ ఎక్కి ఆ స్వామివారి యొక్క స్వామి పుష్కరంలో స్నానము చేయడం వల్ల అతడు ఇప్పుడు మహాపాపం అంతా కూడా పోయి మహాపుణ్యాత్ముడైపోయాడు. స్వామివారు అలా అనుగ్రహించేసరికి ఆశ్చర్యపోయాడు ఈ మాధవ శర్మ. ఏమిటి, నేనేమిటి, ఆకాశరాజుగా పుట్టడం ఏమిటి, నాకు పద్మావతీదేవి జన్మించడం ఏమిటి, నేను శ్రీమన్నారాయణుడికి ఈ పద్మావతీదేవునిచ్చి వివాహము చేసి నేను శ్రీమన్నారాయణమూర్తికి మామనవుతానా, స్వామివారు నాకు అల్లుడవుతారా, ఏమిటి ఇదంతా అని చెప్పి ఆశ్చర్యపోయాడు. అదే వెంకటాద్రి యొక్క మహత్యము. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద,
ఆపద ముక్కులువాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. అది వెంకటాద్రి యొక్క మహత్యం. అలా అతడు చెప్పారన్నమాట. బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయన నీవు మరలా పాండవుల యొక్క వంశములో జన్మిస్తావు, పాండవ దౌహిత్రి వంశములో జన్మిస్తావు. జనమేజయుడికి 3వ తరములో జన్మిస్తావు. ఆ 3వ తరములో సువీరుడనే మహారాజు జన్మిస్తాడు. ఆ సువీరుడికి సుధర్ముడు పుడతాడు. ఆ సుధర్ముడికి నీవు ఆకాశరాజుగా పుడతావు అని జరగబోయే అంత కూడా చెప్పారు. చెప్పేసరికి అతను ఆనందముగా స్వామి పుష్కరంలో స్నానము చేసి తన దేహాన్ని విడిచిపెట్టేశాడు. అలా ఆ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కొంతకాలము తర్వాత జన్మించాడు. అలా ఆ మాధవ శర్మ యొక్క జీవితం ఆ విధముగా అక్కడికి భౌతికంగా ముగిసింది మాట. ఇప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా అతనికి అనుగ్రహించిన తర్వాత అంతర్ధానం అయిపోయారు. ఇది చూసినటువంటి శతానందుడు ఆ పుణ్యాత్ములందరితో కలిసి వచ్చాడు కదా, వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయాడు. ఏమిటి మాధవ శర్మ ఏమి పుణ్యము చేసుకున్నాడో అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత పాండవ దౌహిత్రి వంశములో జనమేజయుడు, అంటే దౌహిత్రి అని చెప్పంటే కుమార్తె, జనమేజయుడి యొక్క వంశములో 3వ తరములో సువీరుడు అని ఒక మహారాజు జన్మించాడు. మనందరికీ కూడా ఒక్కసారి వెనక్కి వెళ్తే వీళ్ళ వంశం మనకు తెలుస్తుంది. జనమేజయుడి యొక్క తండ్రి ఎవరండి? జనమేజయుడు ఎవరు కొడుకు? పరీక్షిత్ మహారాజు కొడుకు. పరీక్షిత్ మహారాజు ఎవరు కొడుకు? అభిమన్యుడి కొడుకు. అభిమన్యుడు ఎవరి కొడుకు? అర్జునుడి కొడుకు. అర్జునుడు ఎవరి కొడుకు? పాండురాజు. పాండురాజు ఎవరి కొడుకు? వేదవ్యాస మహర్షి కొడుకు. వేదవ్యాస మహర్షి ఎవరి కొడుకు? పరాశుర మహర్షి కొడుకు. పరాశుర మహర్షి ఎవరి కొడుకు? శక్తి మహర్షి కొడుకు. శక్తి మహర్షి ఎవరి కొడుకు? వశిష్ఠ మహర్షి కొడుకు. వశిష్ఠ మహర్షి ఎవరి కొడుకు? చతుర్ముఖ బ్రహ్మగారి కొడుకు. చతుర్ముఖ బ్రహ్మ ఎవరి కొడుకు? శ్రీమన్నారాయణమూర్తి కొడుకు. ఒక్కసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. ఇది వారి యొక్క వంశము. అలా జనమేజయుడి యొక్క 3వ తరములో సువీరుడు అన్నటువంటి జనమేజయుడి యొక్క కుమార్తె వంశానికి సంబంధించినటువంటి వారి మాట వీలు. అందుకని చెప్పి దౌహిత్రి అని చెప్పి అన్నారు. ఆ కుమార్తె వంశములో 3వ తరములో సువీరుడు అని చెప్పి జన్మించారన్నమాట. సరే, ఇది ఇలా జరుగుతూ ఉండగా మనందరికీ కూడా సువీరుడి తర్వాత సుధర్ముడు జన్మించాడు. ఆ సుధర్ముడికి ఈ ఆకాశరాజు జన్మించారు. ఇక్కడికి వచ్చేసరికి కలిపురుషుడు విలయతాండవం చేయడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణ పరమాత్మ తన దేహాన్ని వదిలిపెట్టేశారు. అవతార పరిసమాప్తి పూర్తి చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే అవతార పరిసమాప్తి పూర్తి చేశారో కలిపురుషుడు నెమ్మదిగా ప్రవేశించడం మొదలుపెట్టాడు. మనందరికీ కూడా భాగవతం చెప్పేటప్పుడు ఆ విషయాన్నంతా కూడా మీకు చెప్పాను. కలిపురుషుడు ప్రవేశించాడు. ఎక్కడ ప్రవేశించాడు? కురుజంగాల దేశములో ప్రవేశించాడు. పరీక్షిత్ మహారాజు ఆ పాండవులు ఏ విధముగా ధర్మ పరిపాలన చేశారో అదే విధముగా ధర్మ పరిపాలన చేస్తూ ఉంటే అఖండ భూమండలం మొత్తాన్ని కూడా ధర్మంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ పాండవులు కృష్ణ పరమాత్మను ఏ విధముగా ఆరాధించారో అంతే భక్తి శ్రద్ధలతో పరీక్షిత్ మహారాజు శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ అఖండ భూమండలాన్ని మొత్తాన్ని కూడా పరిపాలన చేస్తూ వచ్చాడు. అలా పరిపాలన చేస్తూ ఉండగా కురుజంగాల దేశములోనికి కలిపురుషుడు ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు కలిపురుషుడు అని చెప్పంటే ఆ ప్రాంతములో ఒంటి కాలుపై గోమాత ఉంది. ఒంటి కాలుపై ధర్మస్వరూపమైనటువంటి వృషభము ఎద్దు ఉంది. ఆ గోమాత ఎద్దు ఈ రెండు కూడా కలిపురుషుడి ప్రవేశము చేత మనము ఒంటి పాదాలపై ఉన్నామే. 3 పాదాల ధర్మం అంతా కూడా అనగారిపోయింది. 3 పాదాల ధర్మము పోయింది. ధర్మము ఇప్పుడు ఏకపాదంపై నిలబడింది. ఏకపాదంపై నిలబడము ఎంత కష్టముగా ఉంటుందండి అని చెప్పి ఆ గోమాత వృషభము 2 కూడా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వచ్చాడు కలిపురుషుడు. వచ్చి వారిని తన దగ్గర ఉన్నటువంటి దండముతో కొట్టడం మొదలుపెట్టాడు. గోమాతని వృషభాన్ని కొడుతూ ఉన్నాడు. అక్కడికి వచ్చాడు పరీక్షిత్ మహారాజు. అక్కడికి వచ్చి నిష్కారణముగా ఉన్నటువంటి ఆ గోమాతని వృషభాన్ని కొడుతున్నటువంటి ఆ కలిపురుషుడిపై తన కత్తి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుకి, పరీక్షిత్ మహారాజా నన్ను క్షమించండి, నేను కలిపురుషుణ్ణి, ఇది యుగ ధర్మము, నేను ఇక్కడ ప్రవేశించడము తప్పదు, మీ రాజ్యములోనికి నేను ప్రవేశించాల్సిందే అని చెప్పి అన్నాడు.
అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆలోచన చేశాడు. ఎందుకంటే మీకు సూక్ష్మంగా చెబుతున్నాను, ఇది భాగవతము కాదు కాబట్టి సూక్ష్మంగా చెబుతున్నాను. అప్పుడు అతను ఆలోచన చేశాడు. ఆలోచన చేసి, నేను ఉండడానికి స్థానం ఇవ్వండి, ఎక్కడ ఉండమంటారో చెప్పండి, మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను, అంతే తప్ప నా రాజ్యములో ఉండడానికి వీల్లేదు. నేను పాండవ వంశానికి సంబంధించినటువంటి వాడిని, శ్రీకృష్ణ పరమాత్ముడికి మహాభక్తుణ్ణి అని చెప్పినా గాని ఇది యుగ ధర్మము కాబట్టి ఈ యుగ ధర్మాన్ని అనుసరించి నేను ఉండాల్సిందే, ఎక్కడ ఉండమంటారో చెప్పండి అన్నాడు కలిపురుషుడు. అనేసరికి పరీక్షిత్ మహారాజు బాగా ఆలోచన చేసి, కలిపురుషుడు రావడం వల్ల ఒక లాభము కూడా ఉంది. ఏమిటా లాభం అంటే, ఈ కలియుగానికి ఉన్నటువంటి ఒక గొప్ప అదృష్టము, ఒక గొప్ప ధర్మము ఏమిటని చెప్పంటే, పాపము చేస్తేనే ఫలితం వస్తుందంట. పాపము చేస్తేనే అది మనల్ని పట్టి కుడిపిస్తాడు. పుణ్యము మాత్రము మనము చేయకపోయినా, భౌతికంగా ఒకవేళ చేయలేకపోయినా మనస్ఫూర్తిగా సంకల్పిస్తే, అంటే ఉదాహరణకి మనకు అర్థమవడానికి, భగవంతుడు నాకు గనుక అవకాశం ఇచ్చుంటే కొంతమంది పేద విద్యార్థులందరికీ కూడా ధన సహాయం చేసి వాళ్ళు బాగా చదువుకునేలాగా చేసి ఉండేవాడిని. ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చుంటే ఎంత బాగుండేది, ఈ పేద విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం చేస్తే ఎంత బాగుంటుంది, ఆ పిల్లలు ఎంత ప్రయోజకులు అవుతారు అని మనస్ఫూర్తిగా గనుక అనుకుంటే ఆ పుణ్యము చేసిన ఫలితములో కొంత భాగాన్ని మీ యొక్క ఖాతాలో వేస్తారంట. ఇది కలియుగంలో ఉండే గొప్ప లక్షణం, గొప్ప అదృష్టం మనందరికీ. ఇదిగాడు మనము పుట్టపర్తికి వెళ్ళి స్వామి సేవ చేసుంటే ఎంత బాగుంటుంది. ఆ సాయిబాబా గారు సాక్షాత్తు అవతార పురుషుడంట. ఈ కలియుగములో సత్యనారాయణ రాజుగా జన్మించారు పుట్టపర్తి పుణ్యక్షేత్రములో. అక్కడికి వెళ్ళి ఆ సాయిబాబా గారి యొక్క వారు చెప్పినట్టుగా వారు దివ్య దర్శన స్పర్శన సంభాషణాది భాగ్యాలు పొంది ఉండుంటే ఈ జన్మ ఎంత తరించేదో అని మనస్ఫూర్తిగా కనుక అనుకుంటే ఆ యొక్క పుణ్య ఫలితాన్ని కొంత భాగాన్ని మన అకౌంట్లో వేస్తారంట. చూడండి, పుణ్యాన్ని మనస్సులో భక్తితో విశ్వాసముతో స్మరించినంత మాత్రాన, తలుచుకున్నంత మాత్రాన ఈ కలియుగంలో కొంత భాగం మన ఖాతాలో వేస్తారంట. ఎంత అదృష్టం అండి ఇది. అలానే పుణ్యకర్మలన్నీ చేయకుండా మనస్సులోనే సంకల్పించుకోమని ఉద్దేశం కాదు. చేయడానికి వీల్లేనటువంటివి, అవకాశం ఉన్నవన్నీ చెయ్యాలి. అవకాశం లేనటువంటి వాటిని నాకు అవకాశం ఉండుంటే చేసుంటే ఎంత బాగుండేది అని గనుక అనుకుంటే ఆ పుణ్య భాగములో కొంత భాగము మన ఖాతాలో పడుతుందంట. పాపమైతే చేస్తేనే మన ఖాతాలో పడుతుందంట. చూడండి, అది గొప్ప అదృష్టం కదండి. లేకపోతే ప్రతిరోజు మనం సంకల్పించే పనికిమాల సంకల్పాలకి మన అకౌంట్లో ఎంత పాపం వచ్చి పెరిగిపోయి ఉండేదో. కలిపురుషుడు ఆ విధముగా మనల్ని అనుగ్రహించినట్టుగే కదండి. అందరి మీద కోపమే, అందరి మీద ద్వేషమే, అందరి మీద ఈర్ష్య, అసూయ, పగ, ప్రతీకారము, అబ్బో ఎన్ని దుర్గుణాలు. అలా లోపల సంకల్పించిన దానికి కూడా పాపం మీ అకౌంట్లో వేస్తాననుంటే మన అకౌంట్ అంతా పాపముతో పెరిగిపోయి ఉండేది ఈ పాటికి. కానీ కలిపురుషుడు కొంచెం మనకు అక్కడ కన్స్ట్రక్షన్ ఇచ్చారు, అనుగ్రహించారు. కాబట్టి కలిపురుషుడు కూడా ఒక నమస్కారం మనం. అలా జరిగింది. అప్పుడు అతను అన్నాడు, ఎక్కడ ఉండమంటారో చెప్పండి అని చెప్పంటే ఈ విషయాలన్నీ బాగా యోచన చేసి పరీక్షిత్ మహారాజు అన్నాడు, సరే నీకు 4 స్థానాలు ఇస్తాను, ఆ 4 స్థానాల్లో నీవు ఉండవచ్చు. 1వ స్థానము జోదశాల, జోదశాలలో నీవు ఉండవచ్చు అని చెప్పన్నాడు. కలిపురుషుడికి స్థానాలు ఇస్తున్నాడు ఇప్పుడు పరీక్షిత్ మహారాజు. జోదశాలలో నీవు ఉండవచ్చు అని చెప్పన్నాడండి. జోదశాలలోకి వెళ్తే ఏమవుతుందండి, ఇంకా అసత్యం ప్రారంభమవుతుంది, అంతే కదండి. ఇంకా రెండోది పానశాల, సురాపానం, మద్యపానం ఎవరైతే స్వీకరిస్తారో ఆ మద్యపానశాలల యందు కూడా నీవు ఉండవచ్చు. ఇంకా మూడోది వేశ్యాగృహాలు, ఆ వేశ్యాగృహాల్లో కూడా నీవు ఉండవచ్చు. 4వది జీవహింస, ఎక్కడైతే జీవహింస చేయబడుతుందో అది మానసికంగా కానీ వాచికంగా అంటే శరీరంతో కానీ ఎక్కడైతే చేయబడుతుందో ఆ జీవహింస చేసే ప్రాంతంలో నీవు ఉండవచ్చు అని 4 స్థానాలు ఇచ్చాడంటండి పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి. అతను అంటే అప్పటికి అటువంటి తప్పులు చేసే వాళ్ళ యొక్క స్థాయి చాలా 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 తక్కువ మంది ఉన్నారు. అందుకోసమని పరీక్షిత్తు బాగా ఆలోచన చేసి చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి కలిపురుషుడు ఒకవేళ అక్కడ ఉన్నా ఎక్కువ మంది నా ప్రజలెవరు కూడా భ్రష్టు పట్టరు అన్న ఉద్దేశంతో ఆ స్థానాలు ఇచ్చాడు. ఇప్పుడు జోదశాలలోకి వెళ్తే ఏమవుతుందండి, అబద్ధాలు ఆడతారు.
ఎవరైనా ధైర్యంగా నేను జ్యోతిశాలకు వెళ్తున్నానని చెప్తారా? చెప్పరు. ఎక్కడో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, ఇంకెవరిను కలవడానికి వెళ్తున్నాను, ఇంకా అవసరమైతే ఏ దేవాలయానికి వెళ్తున్నానని అబద్ధం చెప్పైనా జ్యోతిశాలకు వెళ్ళిపోతారు. అలా మాయలు చెప్తారు. ఇంకా పానశాల, ఇంకా మద్యాన్ని కనుక స్వీకరించాడు అనుకోండి, ఆ మద్యము కొంచెము త్రాగేసరికి అతనిలో మదము విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకా మదం పెరిగిపోయి ఎవరు ఎమ్మెల్యేలు నాకు అనవసరం, మినిస్టర్లు నాకు అనవసరం, ముఖ్యమంత్రినైనా చంపేస్తానంటాడు. మందు కొంచెం వేయగానే ఎవరినైనా చంపేస్తాను, నాకెవరు ఎదురులేదు అని పిచ్చి పిచ్చి వాగడం మొదలు పెడతాడు. మదము విపరీతంగా ఎక్కువైపోతుంది. ఇంకా వేశ్యాశాలలంటే వాటి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తర్వాత వచ్చి జీవహింస. ఇంకా హింస చేయడం కనుక మొదలు పెడితే అది పెరిగి 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 మహాపాపానికి దారితీస్తుంది. కాబట్టి అక్కడ కూడా నీవు ఉండవచ్చు అని చెప్పి అన్నాడు. ఈ 4 స్థానాలు ఇస్తే పరీక్షిత్ మహారాజు కలిపురుషుడు అన్నాడంట, ఈ 4 స్థానాల్లోనికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారయ్యా, కాబట్టి నాకు మరొక్క స్థానాన్ని అనుగ్రహించని చెప్పి ప్రార్థించాడంట. చూడండి, ఈ 4 స్థానాలు సరిపోలే, మరొక స్థానం కావాలని ప్రార్థించాడంట. అప్పుడు మరొక స్థానం ఏమిటి ఆలోచన చేసి పరీక్షిత్ మహారాజు అన్నాడంట, బంగారములో నీవు ఉండవచ్చు అని చెప్పి అన్నాడంట. ఇంకా అప్పటి నుంచి బంగారం అని చెప్పండి ఏమిటండి అంటే అధర్మంగా సంపాదించిన బంగారములో నీవు ఉండవచ్చు, ధర్మబద్ధంగా ఉన్నటువంటి బంగారములో కాదండి. అలా అయితే ఆయన దగ్గర కూడా మొత్తం బంగారం ఉంది కదా, పరీక్షిత్ మహారాజు దగ్గర కూడా అధర్మంగా సంపాదించిన బంగారములో నీవు ఉండవచ్చు అని చెప్పి అన్నాడు. చాలయ్యా అనుకున్నాడు. ఎందుకంటే ఈ 5 స్థానాలు నాకు చాలు, ఇక నేను విజృంభిస్తాను అనుకున్నాడు. తర్వాత కథాభాగం అంతా మీ అందరికీ తెలిసినటువంటిది. పరీక్షిత్ మహారాజు ఇలా కలిపురుషుడికి వరాలు 5 స్థానాలు ఇచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఎలాగైనా ఈ పరీక్షిత్ మహారాజునే పడగొడితే ఈ రాజ్యమంతా నాకు వశమైపోతుందని ఆలోచన చేస్తూ వచ్చాడు కలిపురుషుడు. ఒకానొక రోజు పరీక్షిత్ మహారాజు అడవికి వేటకి వెళ్ళాడు. అలా వేటకి వెళ్ళేటప్పుడు అనుకోకుండా అతనికి ఎప్పుడూ పెట్టుకునే కిరీటం కాకుండా వేరొక కిరీటాన్ని పెట్టుకుని వేటకి వెళ్ళాలనిపించిందంట. ఆ కిరీటం ఎవరిదని చెప్పంటే జరాసంధుణ్ణి భీమసేనుడు సంహరించి, ఆ జరాసంధుణ్ణి సంహరించాడన్నమాట భీమసేనుడు. ఆ భీమసేనుడు జరాసంధుణ్ణి సంహరించినటువంటి గుర్తుగా ఆ కిరీటాన్ని తెచ్చుకున్నాడు. అంటే జరాసంధుడి యొక్క కిరీటం మాటది. వాడు మహాపాపాత్ముడు జరాసంధుడు. ఆ జరాసంధుడి కిరీటము తెచ్చుకొని తన కారములో పెట్టుకున్నాడు. అక్కడ పెట్టుకున్న తర్వాత ఆ జరాసంధుడు కిరీటము తీసుకొచ్చి తన నెత్తిపైన పెట్టుకొని వేటకు వెళ్ళాలనిపించింది కర్మ వల్ల ఈ పరీక్షిత్ మహారాజుకి. అలా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే పాపభూయిష్టమైనటువంటి ఆ కిరీటము తన నెత్తిని చేరిందో, సహజముగా వేట ఎప్పుడు చేయాలండి? ఏవైనా క్రూర మృగాలు వచ్చి రాజ్యములో ప్రజలకి పంటలకి ఇబ్బంది కలిగిస్తే అప్పుడు మాత్రమే రాజు వెళ్ళి వేట ఆడాలి. కానీ ఇప్పుడు పరీక్షిత్ మహారాజు నిష్కారణంగా వేటాడడం మొదలుపెట్టాడు. ఆ వేటాడి ఎటువంటి హాని చేయనటువంటి జంతువులు కూడా చంపడం మొదలుపెట్టాడు. చాలా విపరీతముగా కొన్ని వేల జంతువుల్ని సంహరించుకుంటూ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి దాహం వేసి అక్కడ ఉన్నటువంటి శమీక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ శమీక మహర్షి దగ్గరికి వెళ్ళి దాహం వేస్తుంది, నీళ్లు కావాలని చెప్పి అడిగాడు. తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు నీళ్ళు అడిగితే ఇస్తారా? వాళ్ళు బాహ్య స్మృతిలో ఉంటారా? అతను నీళ్లు ఇవ్వకపోతే కోపోద్రిక్తుడైపోయి చనిపోయినటువంటి ఒక మృత సర్పాన్ని తీసుకొచ్చి అతని మెడలో వేశాడు. అతని మెడలో వేస్తే అతడు కుమారుడటువంటి శృంగి వచ్చి శాపాన్ని పెట్టాడు. నా తండ్రి ఇక్కడ నిష్కారణంగా తపస్సు చేసుకున్నటువంటి నా తండ్రి మెడలో ఎవరు వచ్చి ఈ విధంగా మృత సర్పాన్ని వేశారో వాడు ఎవడైనా గాని నేటికి 7వ దినాన తక్షకుడైనటువంటి సర్పము చేత కాటు వేయబడి చనిపోదునుగాక అని శాపం పెట్టాడు శృంగి. అంటే కలిపురుషుడు ఏ స్థాయిలో విజృంభించాడో ఒక్కసారి మీరు అందరూ కూడా చూడండి. అంటే కలిపురుషుడు అలా విజృంభించుకుంటూ వచ్చేశాడు. ఆ జరాసంధుని యొక్క కిరీటం పెట్టగానే ఆ కిరీటంలోనికి ప్రవేశించాడు. ఈ విధముగా కలిపురుషుడు విజృంభించడం మొదలుపెట్టాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ పాండవుల యొక్క దౌహిత్రి వంశములో సువీరుడు అనేటువంటి ఒక మహావీరుడు పుట్టాడు. ఇతడు నారాయణపురాన్ని ఏలుతున్నాడు. అంటే కింద తిరుపతిని నారాయణపురం అంటారు, మీద ఉండేదాన్ని శేషాచలము లేదా తిరుమల అని చెప్పి అంటారు, పైన ఉండేదాన్ని. ఈ కింద ఉన్నటువంటి ఈ నారాయణపురాన్ని వేలుతూ ఉన్నాడు. అటువంటి ఇతను
వేటాడుతూ ఒకానొక సందర్భములో వేటాడుతూ వెంకటాద్రి పైకి వెళ్ళాడు. అనేక క్రూర మృగాల్ని వేటాడుకుంటూ వెంకటాద్రి పర్వతం పైకి వెళ్ళాడు. అలా వెంకటాద్రి దగ్గరికి వెళ్ళేసరికి ఆ పైన శ్వేత వరాహ స్వామి వారు ఉన్నారు కదా, ఆ వరాహ అవతారాన్ని చూశారు. వరాహ రూపాన్ని చూసి అది కూడా ఒక జంతువే అనుకుంటూ ఆ జంతువును వేటాడుకుంటూ వెళ్ళారు. అలా వెళ్ళేసరికి ఆ జంతువు వెంకటాద్రి పైకంతా వెళ్ళిపోయి తప్పించుకొని తిరిగింది, అదృశ్యమైపోయింది. ఇతను ఎక్కడికి వెళ్ళిపోయింది, ఈ గొప్ప వింత జంతువు కనిపించింది ఈ వెంకటాద్రి పైన, ఇటువంటి జంతువును ఎప్పుడు కూడా చూడలేదే అనుకుంటూ ఆ ప్రాంతమంతా కలయి తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉంటే అప్పుడు అక్కడ అతనికి వేదఘోష వినిపించింది, వేద మంత్రాలు వినిపించాయి. ఏమిటి ఈ పైన, ఈ భయంకరమైనటువంటి ఈ వెంకటాద్రి పైన ఈ అరణ్యములో వేదఘోష వినిపిస్తుంది, ఎవరు వేదఘోష చేస్తున్నారు అని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వైకానసుడు అని చెప్పి ఒక బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటూ నారాయణ నామస్మరణ చేస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళాడు ఈ సువీరుడు. నాయన, ఎవరు నువ్వు, ఈ పైకి ఎలా వచ్చావు, ఇక్కడ ఎలా తపస్సు చేసుకుంటున్నావు, ఏమిటి నాయన అని చెప్పి అడిగితే, స్వామి నా పేరు వైకానసుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.